శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురువర బ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా సెప్టెంబర్ నెల భాద్రపద మాసము సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఆశ్వీజ నవరాత్రములు కూడా ప్రారంభమవుతాయి. ఈ రెండు రోజులు ఈ నెల రోజులు కూడా వృశ్చిక రాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాము. విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ సెప్టెంబర్ నెల ఎలా ఉంది, ఈ భాద్రపద మాసం అనేటువంటిది గ్రహములు ఏ విధంగా సంచారం చేస్తున్నాయి అనేటువంటిది కూడా ఇప్పుడు మనం విశ్లేషణగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానమైనటువంటి కుంభంలో రాహువు యొక్క సంచారం, పంచమ స్థానమైనటువంటి మీనంలో శనైశ్చరుడి యొక్క సంచారం, అష్టమ స్థానమైనటువంటి మిథునంలో గురుగ్రహ సంచారము, భాగ్యస్థానమైనటువంటి కర్కాటకంలో శుక్రుడి యొక్క సంచారము, దశమస్థానమైనటువంటి సింహంలో రవి బుధ కేతువులు, లాభస్థానమైనటువంటి కన్యలో కుజుడి యొక్క సంచారం అనేటువంటిది కొంతమేర అనుకూలతను ప్రసాదిస్తూ ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ మనం చూస్తే కనుక గ్రహ సంచార రీత్యా వృశ్చిక రాశి వారికి కూడా చాలా అనుకూలత అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. అంటే ఈ మాసమంతా కూడా రవి బుధులు చక్కగా సింహంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క కలయిక వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలతను ప్రసాదించడము జరుగుతోంది. అలాగే కుజశుక్రులు కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితములను ఇస్తూ ఉన్నారు అర్ధశుభులుగా. కాబట్టి ఎక్కువగా గ్రహములన్నీ కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వటం అనేటువంటిది ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడా చెప్పుకోతగినటువంటి ఒక చక్కటి అనుకూలత అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ మీ రంగాల్లో ఎవరెవరైతే ఉన్నారో వారు వృశ్చిక రాశి వారు తప్పకుండా ఈ మాసంలో విజయాలు సాధించవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త ప్రాజెక్టుల కోసం మీరు చేసే ప్రయత్నములు, కాంట్రాక్ట్ జాబ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే కొత్త కాంట్రాక్టులు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తే సఫలీకృతం అవుతాయి. అనుకున్న కార్యక్రమాల్లో కొంత డెవలప్మెంట్ కోసం స్నేహితుల యొక్క సహాయమును ఆశిస్తారు. తర్వాత వినోదభరితమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఉద్యోగపరంగా చేస్తున్న ఉద్యోగంలో ఒక వృద్ధి కానీ లేకపోతే డెవలప్మెంట్ మీకు అలాగే కోరినటువంటి చోటికి బదిలీ కావటం లాంటివి జరుగుతాయి. వ్యాపారపరంగా లాభాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి విషయముల యందు మాత్రం సమయమును ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకండి. ఆర్థిక అంశముల్లో అభివృద్ధిని సాధిస్తారు. వీలైనంత మేరకు వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి. వివాదాలు లేకుండా ఉండే ప్రయత్నం చేయండి. ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఆలోచనలు చేయగలిగితే భవిష్యత్తుకు సంబంధించినటువంటి అనేక క్లిష్టమైనటువంటి కార్యక్రమముల యందు కూడా మీరు విజయములు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో వృశ్చిక రాశి వారంటే సెప్టెంబర్ నెల 12 నుంచి సెప్టెంబర్ నెల 24 వరకు కొంత అనారోగ్య సూచన, మైగ్రెయిన్ లాంటివి లేకపోతే కీళ్ళ సంబంధమైనటువంటివి కొంత కలిగే ఆస్కారం అనేటువంటిది ఉన్నది. ఆర్థిక పరంగా కనుక చూసుకున్నట్లయితే చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. అంటే మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే ఇక్కడ లేదు. మొదట్లో కొంత ఆర్థికపరమైనటువంటి అంశముల యందు ఒక అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా 20 తర్వాత చేసేటువంటి ప్రతి పనికి కూడా మీకు కలిసి వస్తుంది. ఇక మొదటి వారం కానీ రెండవ వారం కానీ ఒకవేళ వృశ్చిక రాశి వారు ప్రయాణాలు చేయవలసి వస్తే ఆ ప్రయాణముల యందు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి.
ప్రణాళికాబద్ధంగా ఖర్చులు పెట్టండి. ఇష్టం ఉన్నట్టుగా ఖర్చులు పెట్టుకోవద్దు. శక్తికి మించినటువంటి పనులు ఈ మాసంలో చెయ్యకండి. ఏవైతే మీరు చెయ్యగలరో, చాలా సులువుగా చెయ్యగలిగినటువంటి పనులేమిటో మీకు తెలుస్తుంది కాబట్టి ఆ సులువుగా చేసేటువంటి పనులన్నీ కూడా ఈ మాసంలో చేయండి. కొంత అదృష్టం అనేటువంటిది దగ్గరికి వచ్చినట్టుగా వస్తుంది, అలాగే కొంత దూరం వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది. అందుకే మీరు ఏం చెయ్యాలి అంటే, అదృష్టమును నమ్ముకోవడం కంటే కూడా మీ కష్టమును నమ్ముకోవటం మీద దృష్టి పెట్టే ప్రయత్నం చెయ్యండి. నెల చివరలో కొంత మానసికమైనటువంటి ఉల్లాసము, సంతోషము, తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆరోగ్యము ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఒక్కటేంటంటే, ముఖ్యమైనటువంటి విషయముల యందు విద్యార్థులు పట్టుదలగా ఉన్నట్లయితే తప్పకుండా విజయములు సాధిస్తారు. ఉచిత సలహాలు ఇచ్చే వారికి దూరంగా ఉండండి. అంటే మీరు అడగకున్నా మీకు ఎవరైతే సలహాలు ఇస్తూ ఉంటారో వారిని కాస్త దూరం పెట్టండి. కుటుంబ సభ్యులతో కీలకమైనటువంటి విషయములను చర్చించండి. చక్కటి కార్యసిద్ధి అనేటువంటిది ఉంది. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఇతరుల యొక్క అభిప్రాయములను తెలుసుకోకుండానే వారి మీద నిందలు వేయకండి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక కంట కనిపెడుతూ ఉండండి. ప్రశాంతమైనటువంటి చిత్తముతోనే ఉండే ప్రయత్నం చేయండి. చేపట్టినటువంటి పనుల్లో ఎక్కడ కూడా ఏకాగ్రత అనేటువంటిది కోల్పోకుండా చూసుకుంటే సరిపోతుంది. బుద్ధిబలం ఇది చాలా ఇంపార్టెంట్. మీకు బుద్ధిబలంతోనే సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయండి. ఉన్నత విద్య యందు కొంత ఆసక్తి పెరుగుతుంది విద్యార్థులకు. విదేశీ సంబంధమైనటువంటి ప్రయత్నములు చేయగలిగితే కనుక అది కూడా మీకు దాదాపుగా బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ లాభం చేకూరుతుంది. చేసే ప్రయత్నముల యందు జాప్యము నివారణ జరుగుతుంది. వృత్తి వ్యాపారముల యందు శ్రద్ధతో లాభాలు సాధిస్తారు. బంధుమిత్రుల వ్యవహారముల యందు కొంత జాగ్రత్త అనేటువంటిది వహించండి. ముఖ్యంగా దైవారాధన ఏం చెయ్యాలి గురువుగారు వృశ్చిక రాశి వారు అంటే, దైవారాధనగా కొంత మీరు చెయ్యవలసినటువంటిది ఏమిటి అంటే, దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణములు. అంటే ఈ మాసంలోనే మీకు నవరాత్ర వ్రతము వస్తుంది కాబట్టి సెప్టెంబర్ 22 నుంచి వచ్చేటువంటి నవరాత్రముల యందు జాగ్రత్తగా మీరు అమ్మవారి యొక్క ఆరాధన చేయగలిగితే బాగుంటుంది. ఆగ్రహ ఆవేశాలకు లోను కాకుండా ఉండే ప్రయత్నం చేయండి. కొంత శివాభిషేకం చేయించుకోవడం కూడా అద్భుతంగా ఉంటుంది. మీకు శివాభిషేకం చేయించుకోవడం ద్వారా మంచి ఫలితాలు మరిన్ని కూడా సిద్ధిస్తాయి. సజ్జన సాంగత్యం అంటే రామనామస్మరణ చేయటము మొదలైనటువంటివన్నీ కూడా చెయ్యండి, బాగుంటుంది. తర్వాత ఇష్టదేవత దర్శనము, ఏవైనా ఇష్టదేవత క్షేత్ర దర్శనములు, కులదేవతకు సంబంధించినటువంటి ఆరాధనలు చేయడం వల్ల కూడా వృశ్చిక రాశి వారికి చాలా మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. ఇంకా మంచి ఫలితముల కోసం గోక్షేత్రంలో గోవులకు నానబెట్టినటువంటి పెసర్లను, నానబెట్టిన బబ్బెర్లను, నానబెట్టిన శనగలను మొదలైనటువంటి వాటిని తినిపించడం వల్ల కూడా మరిన్ని యోగదాయకమైన ఫలితములను మీరు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఏదైనా జాతకంలో మీకు సంబంధించిన సందేహాలు ఉన్నట్టయితే జాతకం చెప్పించుకోవాలి అనుకునేటువంటి వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. వీక్ డేస్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు కాల్ చేయడం ద్వారా కొంత మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకుంటేనే మాట్లాడడం జరుగుతుంది. అది కూడా అపాయింట్మెంట్కు రుసుము కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ధర్మకార్యముల కోసం వినియోగించడం జరుగుతుంది. మీరు అవి చేస్తారు అని కోరుకుంటూ మరల వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. వృశ్చిక రాశి వారికి వేములవాడ రాజరాజేశ్వరి దేవి యొక్క, అమ్మవారి యొక్క, రాజరాజేశ్వరుడి యొక్క కృప పరిపూర్ణంగా కలగాలి అని ఆశీస్సులు ఇస్తూ లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.